2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట మేరకు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడా మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్లు నిర్మించానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం గ్రామంలో ఆయన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొదలకూరు సంగం రోడ్డు నుంచి భోగసముద్రం, అమ్మవారిపాలెం గ్రామాలకు తాను జడ్పీ చైర్మన్ గా ఉన్న సమయంలో రోడ్లు నిర్మించానని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. అమ్మవారిపాలెం గ్రామానికి 1,60,00,000 రూపాయలతో రోడ్డు నిర్మించినట్లు చెప్పారు. భోగసముద్రం గ్రామానికి 10,83,00,000 రూపాయలతో రోడ్డు నిర్మించేందుకు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో నిర్మాణం ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు. పొదలకూరు మండలం మా కుటుంబానికి ప్రతిసారి అండగా నిలిచిందని తెలిపారు. కొన్ని గ్రామాల్లో మెజారిటీ తక్కువ వచ్చినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోనే 2019 ఎన్నికలకు ముందు ఏదైతే మాట ఇచ్చానో మట్టి రోడ్ అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని, అందులో భాగంగా ఈరోజు సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి భోగసముద్రం రోడ్, పొదలకూరు సంగం రోడ్ నుంచి భోగసముద్రం రోడ్డు కానీ, పొదలకూరు సంగం నుంచి అమ్మవారిపాలెం దాకా వచ్చేటువంటి రోడ్డు కానీ, అయ్యగారిపాలెం నందివాయి మీదుగా నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా వాటిని ప్రారంభించి వాటిని ఆ రోడ్లు మంజూరు చేయించి వేయించడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఏ ప్రభుత్వం కూడా దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పటికే అమ్మవారిపాలెంకి సంబంధించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో 1,60,00,000 రూపాయలతో దాన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మించాం. అదేవిధంగా ఈరోజు భోగసముద్రం రోడ్డుకు సంబంధించి 10,83,00,000 రూపాయల నిధులు మంజూరు చేసి నిన్ననే టెండర్ పూర్తయి మరో 10 రోజుల లోపల ఈ గ్రామానికి సంబంధించినటువంటి భోగసముద్రానికి వెళ్లేటువంటి రోడ్డుని ప్రారంభించి 1 నెల లోపలనే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రోజు ఉన్నటువంటి నావూరుపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అనేక సందర్భాల్లో వెళ్లారు, చూశారు, వచ్చారు, కానీ దాని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అనేక కారణాలతో వాయిదా పడింది. ఈ రోజు దీంట్లో భాగంగానే 10,83,00,000 రూపాయలు భోగసముద్రం రోడ్డుకు నిధులు మంజూరు చేశాం. అదనంగా మరొక 3,62,00,000 రూపాయలు ఈరోజు నావూరుపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణానికి, అంటే ఈ ఒక్క రోడ్డుకు సంబంధించి దాదాపుగా 14,50,00,000 రూపాయలు విలువైనటువంటి రోడ్డు బ్రిడ్జి ఈ రోజు పొదలకూరు నుంచి భోగసముద్రం వరకు మంజూరు చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. పొదలకూరు విలువ రోడ్డుకు సంబంధించి 5,50,00,000 రూపాయలు నిధులు మంజూరు చేశాం. ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్లకే 22 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. తండ్రి రమణారెడ్డి గారు అనేక సందర్భాలు అనుకునేవాడు. నేను వ్యాపారానికి వెళ్ళినప్పుడు మా తండ్రి రమణారెడ్డి గారు పాపం ఆయన నేను ఏది సంపాదించలేకపోయిన బిడ్డలకని చెప్పంటే మేము అనేక సందర్భాల్లో మా కుటుంబ సభ్యులు అనుకునేవాళ్ళం. మా తండ్రి ఏమిచ్చాడనేటువంటి దానికన్నా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మా కుటుంబం సంపాదించుకోలేనటువంటి మీ అందరి ప్రేమ, అభిమానం నాకు అందించినటువంటి మా తండ్రి రమణారెడ్డి గారిని సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి నేపథ్యంలో మీ ప్రేమ, అభిమానం, ఎందుకంటే మా కుటుంబానికి అండగా నిలిచినటువంటి మండలం, మా కుటుంబానికి అండగా నిలిచినటువంటి గ్రామాలు. కాబట్టి 2014లో 2019లో కాస్త వెనకబడ్డ ఈ గ్రామానికి సంబంధించి నేను ఆశిస్తున్నా, ఆకాంక్షిస్తున్నా మీరందరూ మంచి మనసు చేసుకుని రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఏ గ్రామాలైతే 2014, 2019లో తక్కువ ఓట్లు వచ్చాయో ఆ గ్రామాలను తక్కువ చేయాలన్నటువంటి ఆలోచన చేయకుండా వీళ్ళు మనవాళ్ళు, మనతోటే ఉండేటువంటి వాళ్ళు, మన కుటుంబ సభ్యులు ఏదన్నా పొరపాటు చేసి ఉండొచ్చు, నా వల్ల ఏదన్నా పొరపాటు జరిగి ఉండొచ్చు. కాబట్టి ఎవరి వల్ల పొరపాటు జరిగిందనేటువంటిది పక్కన పెడితే 2 సార్లు మెజారిటీ తక్కువ వచ్చినా సరే ఈ గ్రామానికి సంబంధించి ఎక్కడా కూడా రాజీ అనేటువంటిది పడకుండా ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ గ్రామాలకు రెండింటికి కూడా అమ్మవారిపాలెం, ప్రభగిరిపట్నం గ్రామాలకు సంబంధించి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకి అందజేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బెనారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గాగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్టర్న్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.